హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జోసాకి సంబంధించి ఫస్ట్ రౌండ్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, రిజల్ట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఆ డీటెయిల్స్ అన్ని వీడియోలో మీకోసం. తప్పనిసరిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అలాగే నా వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో, జాయిన్ అవ్వండి. మీకు ఏదైనా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా వచ్చినప్పుడు, వీడియో చేయని టైం కుదరినప్పుడు ఖచ్చితంగా దానిలో అయితే మెసేజ్ పెట్టడానికి అయితే అవకాశం ఉంటుంది. సో కమింగ్ టు ద పాయింట్, 1000 కళ్ళతో అందరూ ఎదురు చూస్తున్నటువంటి జోసా రిజల్ట్ అనేది శనివారం ఉదయం 10 గంటలకు వస్తుంది. వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారం మార్కులు కూడా కరెక్ట్గానే టైం ప్రకారం ఇచ్చారు. మార్క్ అలాట్మెంట్ 1, 2 ఇది కూడా టైం ప్రకారం వస్తుందని నమ్ముదాం. సో శనివారం మార్నింగ్ 10 గంటలకు రిజల్ట్ వస్తే శనివారం సాయంత్రం 5 గంటల నుంచి 26వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపల, అంటే దాదాపుగా 13 రోజుల పాటు టైం ఉంది. ఈ లోపల ఎప్పుడైనా డబ్బులు కట్టచ్చు. సో రిజల్ట్ ఎక్కడ చూడాలి అంటే josa.nic.in అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మార్క్ అలాట్మెంట్ ఎలా అయితే చూసారో ఇక్కడ కూడా అలాగే చూస్తే మీకు వెరీ క్లియర్గా ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వచ్చింది, అలాగే మీరు పెట్టుకున్న ఆప్షన్స్లో ఎన్నో నెంబర్ వచ్చింది అని డీటెయిల్స్ వెరీ క్లియర్గా ఉంటాయి. మీ ఏ కేటగిరీలో వచ్చింది కూడా ఉంటుంది. అయితే రౌండ్ 1 శనివారం ఉదయం 10 గంటలకు వస్తే మ్యాక్సిమం ఆదివారం ఉదయం లేదా ఆదివారం సాయంత్రం లోపల కట్ ఆఫ్ ర్యాంకులు కూడా వచ్చేస్తాయి. అంటే ఏ కాలేజీలో ఏ బ్రాంచి ఏ కేటగిరీ వాళ్ళకి ఎంతవరకు ఇచ్చారు రౌండ్ 1లో అనేది కూడా డిస్ప్లే చేస్తారు. కాబట్టి కొద్దిగా టైం పడుతుంది, 1 డే అది టైం పడుతుంది. కాబట్టి మీరు ఇందులో అంతా ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది. మీరు ఎక్కడ కంగారు పడాల్సిన పని లేదు, నిదానంగా జాగ్రత్తగా చూసుకోవచ్చు. సో సీట్ రాగానే ఫస్ట్ మీరందరూ చేయాల్సిన పని ఏంటి అంటే, ఇక్కడ సీట్ యాక్సెప్ట్ చేయటం. సీట్ యాక్సెప్ట్ చేయకపోతే, అంటే డబ్బులు కట్టకపోయినా, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయకపోయినా, సీట్ యాక్సెప్టెన్స్ ఫ్లో టు స్లైడ్ ఫ్రీజ్ పెట్టకపోయినా మీరు ఇంకా జోసాలో ఉండరు. రౌండ్ 1 అనేది దాంతోనే క్లోజ్ అయిపోతుంది. మీకు నచ్చినా నచ్చకపోయినా వచ్చిన సీటుకి డబ్బులు కట్టి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి ఓకే అయ్యి కన్ఫర్మేషన్ లెటర్ తీసుకుంటేనే నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు తప్ప, ఇది నాకు అవసరం లేదు నెక్స్ట్ రౌండ్కి వెళ్దాం అనుకుంటే కుదరదు. ఖచ్చితంగా సీటు వచ్చిన వాళ్ళందరూ డబ్బులు కట్టాలి. సీటు రాని వాళ్ళు సెకండ్ రౌండ్ వరకు వెయిట్ చేయటమే. సో ఇందులో సీటు వచ్చిన వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, మొట్టమొదటిగా మీరు ఫ్లో టు స్లైడ్ ఫ్రీజ్లో ఏదో ఒకటైతే మీరు ఖచ్చితంగా స్టూడెంట్స్ అందరూ కూడా తప్పనిసరిగా అది పెట్టుకోవాలి. నా సలహా అయితే ఫస్ట్ ఫ్లోట్ పెట్టుకోండి, ఫ్లోట్ ఉంచుకోండి. తొందరపడద్దు, కంగారు పడిపోయి ఫ్రీజ్ పెట్టేసామంటే ఏం కాదు. కానీ ఈ 26th ఈవినింగ్ 5 o'clock లోపల ఫ్లో టు స్లైడ్ ఫ్రీజ్ అటు ఇటు మార్చుకునేం కాదు. 26th ఈవినింగ్ 5 o'clock లోపల ఏదైతే ఉంటుందో ఈ మూడిట్లో అదే సెకండ్ రౌండ్కి వెళ్తుంది. సో 26th ఈవినింగ్ 5 o'clockకి స్లైడ్ పెట్టుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా స్లైడే ఉంటుంది. అంటే మీకు వచ్చిన కాలేజీలోనే ఇంకా బెటర్ బ్రాంచ్ ఏమన్నా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నేను మర్చిపోయాను ఈసారి ఫ్లోట్ పెట్టుకుందామంటే కుదరదు. కాబట్టి స్టూడెంట్స్ అయితే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ముందు ఫ్లోట్ పెట్టుకోండి, జాగ్రత్తగా ఆలోచించుకొని 26 తారీఖు కల్లా మీరు డెసిషన్ తీసుకొని అప్పుడు మార్చుకోండి, ఇబ్బంది ఏమి ఉండదు. సో డబ్బులు ఎంత కట్టాలంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళు 15,000 కట్టాలి. మాకు ఫీజు రియంబర్స్మెంట్ ఉంది కదా అంటే, ఉన్నా కూడా మీరు కాలేజీకి వెళ్ళిన తర్వాత అవన్నీ అడ్జస్ట్ చేస్తారు. అలాగే ఓబీసీ ఓపెన్ కేటగిరీ అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు 30,000 రూపాయలు కట్టాలి. ఎక్కడ కట్టాలంటే జోసా వెబ్సైట్లోనే ఎక్కడైతే మీకు అలాట్మెంట్ లెటర్ కనపడిందో అందులో ఫీ పేమెంట్ అని కనపడుతుంది, అందులోనే కట్టాలి. ఆన్లైన్లోనే కట్టాలి. క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు అన్నీ చూపిస్తే, లేదా ఈ చాలన తీసుకోవచ్చు, ఎస్బీఐకి వెళ్ళి ఈ చాలన తీసుకోవచ్చు, డైరెక్ట్గా క్యాష్ కూడా కట్టే అవకాశం అయితే ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్ని ఒక్కసారి చెక్ చేసుకోండి. మీరు డబ్బులు కట్టిన తర్వాత సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఆ సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తారు. మీరు ఆల్రెడీ డబ్బులు కట్టేసున్నా, ఆల్రెడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసున్నా ఇప్పుడు వెరిఫై చేస్తారు. సో డబ్బులు కట్టిన వాళ్ళకి మాత్రమే సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తారు. ఈ మాట కూడా గుర్తుపెట్టుకోండి. ముందు నా సర్టిఫికేట్స్ పంపించేద్దాం, వాళ్ళు వెరిఫై చేస్తారంటే చేయరు. ఇది నేను చెప్పే మాట కాదు, జోసాలో నేను చెప్పే ప్రతి మాట జోసాలో ఉన్న మాట చెప్తున్నాను. ఎవరు వెరిఫై చేస్తారంటే, మీకు ఏ కాలేజీ అయితే వస్తుందో, ఐఐటి ఢిల్లీ వస్తే ఢిల్లీ వాళ్ళే మీ సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తారు. ఎక్కడ వెరిఫై చేస్తారంటే ఆన్లైన్లో పంపిస్తారు కాబట్టి అది ఆటోమేటిక్గా ఢిల్లీ వాళ్ళకి వెళ్ళిపోతుంది. మీరు ఎక్కడికి పంపించకల్లా మీరు జోసాలో అప్లోడ్ చేస్తే చాలు. ఎన్ఐటి దుర్గాపూర్ వచ్చిందనుకోండి, మీ సర్టిఫికేట్స్ అన్ని ఆటోమేటిక్గా దుర్గాపూర్ క్యాంపస్కి వెళ్ళిపోతాయి. అక్కడ ఒక టీం ఉంటుంది, వాళ్ళు వెరిఫై చేస్తారు. వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే అది 2 రోజులు పట్టచ్చు, 3 రోజులు పట్టచ్చు. ఎన్ని రోజులు పడుతుంది సార్ వెరిఫికేషన్ కంటే? 2-3 days పట్టచ్చు, ఒకసారి 24 hours పట్టచ్చు. మీరు ఎవరికి ఫోన్ చేసినా, నాలాంటి వాడికి ఫోన్ చేసినా, పదే ఎవరికి ఫోన్ చేసినా ఎవరి చేతుల్లో ఏముండదు. బట్ 26th లోపల మాత్రం ఫైనల్గా వచ్చేస్తుంది. మ్యాక్సిమం 2-3 days పడుతుంది అనుకోండి. 2-3 days లోపల ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ మనం చెక్ చేసుకోవటమే, మన సర్టిఫికేట్స్ వెరిఫై అయినాయా లేదని మనం వెరిఫై చేసుకోవటమే. సర్టిఫికేట్స్ వెరిఫై అయిపోతే వెరిఫైడ్ అని వస్తుంది. డౌన్లోడ్ సీట్ యాక్సెప్టెన్స్ లెటర్ అని ఉంటుంది ఒకటి, ఆ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఐఐటి అయినా ఎన్ఐటి అయినా ఆ లెటరే మనకి ఇంపార్టెంట్ అనమాట. అది డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఈ అమౌంట్ కట్టి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలంటే అది లిస్ట్ అంతా మీకు అక్కడ కనపడుతుంది, అది చూసుకోండి. దాని మోడల్లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డబ్బులు కట్టిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసి ఎటువంటి ఇబ్బంది లేదన్నప్పుడు మీకు సీట్ కన్ఫర్మేషన్ లెటర్ వస్తుంది, అది తీసుకోండి.
ఇప్పుడు ఫ్లోట్, స్లైడ్, ఫ్రీజ్ అనే ఆప్షన్స్లో 26వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపల ఏదో ఒక డెసిషన్ అయితే తీసుకోండి. అక్కడి నుంచి మీరు ఫ్లోట్ పెట్టుకుంటే ప్రతి రౌండ్లో ఫ్లోట్లోనే ఉంటారు. కావాలంటే సెకండ్, థర్డ్ రౌండ్స్లో ఎప్పుడైనా సరే ఫ్లోట్ నుంచి స్లైడ్కి మారుతూ, స్లైడ్ నుంచి కావాలంటే ఫ్రీజ్, కావాలంటే ఫ్లోట్ నుంచి డైరెక్ట్గా ఫ్రీజ్ కూడా చేసుకోవచ్చు. అదే ఫస్ట్ రౌండ్లో స్లైడ్ పెట్టుకున్న వాళ్ళు కావాలంటే ఫ్రీజ్ అవ్వచ్చు, కానీ ఫ్లోట్ మళ్ళీ మార్చుకోవడం కుదరదు. అది అలాగే ఫ్రీజ్ చేసిన వాళ్ళు మళ్ళీ నేను స్లైడ్ పెట్టుకుంటా, తూచి ఫ్లోట్ పెట్టుకుంటానంటే కుదరదు. ఏ డెసిషన్ అయినా 26వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపల తీసుకోవాలి. సీటు వచ్చింది అంటే డబ్బులు కట్టాలి, ఖచ్చితంగా కన్ఫర్మేషన్ అయితేనే మీకు నెక్స్ట్ రౌండ్ ఎలిజిబుల్ అనే విషయం అయితే గుర్తుపెట్టుకోండి. సెకండ్ రౌండ్ రిజల్ట్ ఎప్పుడు వస్తుందంటే 30వ తారీఖు జూన్ మనకి సాయంత్రం 5 గంటలకి 30th జూన్ వస్తుందన్నమాట. సో చాలా రోజులు గ్యాప్ వచ్చింది. ఈసారి 26వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపల డబ్బులు కట్టాల్సిందే. ఆ డబ్బులు కట్టిన వాటిలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన దాంట్లో ఏదైనా క్వారీ వచ్చినా వాళ్ళు 29th జూన్ వరకు టైం ఇచ్చారు. 29th జూన్ ఈవినింగ్ 5 o'clock లోపల వాళ్ళు అడిగిన క్వారీకి మీరు ఆన్సర్లు చెప్పాలి. వాళ్ళు ఎలా క్వారీ అంటే జోసాలోనే కనపడుతుంది, క్వారీ అని కనపడుతుంది. ఎందుకు తప్పు వచ్చింది, సర్టిఫికేట్ మిస్టేక్ అనుకోండి, అక్కడ క్లియర్గా కనపడుతుంది. మీరు తొందరపడిపోయి దానికి టెన్షన్ పడాల్సిన పని లేదు. ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. హడావుడి పడకుండా ఆలోచిస్తే దానికి సొల్యూషన్ వాళ్ళు వీలైతే ఏమైనా కాల్ చేస్తారేమో చూడండి. చేస్తారని గ్యారంటీ లేదు, మెయిల్ చేయాలన్న రూల్ ఏం లేదు, బట్ జోసాలనే ఉంటున్నది. దానికి తగ్గ సొల్యూషన్ ఏంటో చూసుకొని జోసాలని మళ్ళీ వేరే రకమైన సర్టిఫికేట్ అప్లోడ్ చేయటమా, లేకపోతే వాళ్ళు అడిగిన డౌట్కి మీరు క్లారిఫై ఇవ్వటమా, అవన్నీ చేస్తే మళ్ళీ కన్ఫర్మ్ అవుతుంది. ఒకసారి సీటు కన్ఫర్మ్ అయిపోయిందంటే ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఇంకా అమౌంట్ గురించి ఇంకా వాటి గురించి ఇంక ఇబ్బందులు అయితే ఏమి ఉండవు. సో సీటు కన్ఫర్మ్ లెటర్ వచ్చింది అంటే మీ సీటు ఫిక్స్ అయిపోయినట్టే అర్థం. సో సెకండ్ రౌండ్ కోసం వెయిట్ చేయటం. ఫస్ట్ రౌండ్లో సీటు రాని వాళ్ళు ఏం చేయాలంటే వెయిట్ చేయటం, అంతకుమించి మనం చేయగలిగితే ఏముండదు. సో ఇది ఫస్ట్ రౌండ్ తర్వాత స్టూడెంట్స్ చేయాల్సిన పని. మళ్ళీ ఇంకా దీనికి సంబంధించిన డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లైవ్కి వచ్చినప్పుడైతే డిస్కస్ చేద్దాం. సో విష్ యూ ఆల్ గుడ్ లక్. మళ్ళీ ఇంకో వీడియోలో మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.